మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ల్యాండ్ కబ్జా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బేగంపేట్ డివిజన్ ప్రకాష్ నగర్ లో నవాబు వారసుల నుండి కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బాధితులు సర్వే నంబర్ 194/8/1లో 100 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంటికి కరెంట్ మీటర్, నల్ల కనెక్షన్తో పాటు నెంబర్ కూడా ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే ఆ భూమి తమదని దానం అనుచరులు బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే ప్రాణాలు పోతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ల్యాండ్ కబ్జా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బేగంపేట్ డివిజన్ ప్రకాష్ నగర్ లో నవాబు వారసుల నుండి కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బాధితుల సర్వే నెంబర్ 194/8/1లో 100 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంటికి కరెంట్ మీటర్, నల్ల కనెక్షన్తో పాటు నెంబర్ కూడా ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే ఆ భూమి తమదని దానం అనుచరులు బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే ప్రాణాలు పోతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మనం ప్రకాష్ నగర్ ఏదైతే ఎక్స్టెన్షన్ విషయం గొడవ అవుతుందో ఆ బాధితులు జరుగుతున్నా బాధితులను అడిగి అసలు ఇష్యూ ఏంటో కనుక్కుందాం. బాయ్ आप तेलुगु हिंदी हिंदी बात सर क्या हुआ अभी बोले आके वो लोग कुछ ज़मीन हमारी है बोल के आके हमारे घर तोड़ने का है, तुम तोड़ देते हमारी ज़मीन है, यहाँ से निकल जाओ बोल के बोल रहे. जबकि हम लोग पूरे लोग ज़मीन खरीदे सो है, रजिस्ट्रेशन है, हाउस नंबर है, ड्रेनेज लाइन है, वाटर लाइन है, गैस कनेक्शन पूरा बस्ती बसी सो है. 117 हाउसेस है यहाँ पे, 25 साल से रह रहे. अभी उनका ज़मीन ही नहीं है, ये उनका सर्वे नंबर अलग है, ये सर्वे नंबर अलग है. तो इधर आके हम लोग रात तमाम जो है यहाँ पे जागते रह रहे, हम लोग जो है बेचैनी में है, कब आके तोड़ते कि कब बुलडोजर लगाते कि बोल के है लोगों को. तो पूरे लोग जो है परेशानी हालत में गुजर रहे. हालांकि खरीदे सो हम लोग कोई कब्जेदार नहीं है, खरीद के रह रहे यहाँ पे. आज ने 25 साल से रह रहे यहाँ पे. అన్న మీరు చెప్పండి, నిన్న ఏదైతే ప్రజాదర్బార్ జరిగిందో అక్కడికి వచ్చి మీరు నోటీస్ ఇవ్వడం జరిగిందని అన్నారు, దాని గురించి చెప్పండి. అవునన్న చెప్తున్నా. మాకిడ 2006 నుంచి ఉన్నామన్నా మేము. అప్పుడు రోడ్లు లేవు, నాళాలు లేవు, మోరీలు లేవు, కరెంటు లేదు, ఏమి లేదు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఇవాళ కొత్తగా లేవు, నిన్న ఇవాళ లేమన్న. 2006 నుంచి మేము బురదల నీళ్ళ ఇవాళ దోమల ఉన్నాం మేము. అప్పటి నుంచి ఇల్లు కట్టుకొని రేకులు బోకులు ఏదో మాకున్న కాడికి వేసుకొని ఉన్నాము. వచ్చి ఒక్కొక్కరిని ఆ జాగ తీసుకొని జేమ ల్యాండ్ తీసుకొని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి పైసలు ఇస్తా అని బెదిరించుకుంటూ ఒక్కొక్కరిని కాల్ చేసుకుంటూ పోతుంటే మేము ఎక్కడ పోవాలి? రోడ్డు ఏ రోడ్డు పట్టుకొని పోవాలి? మేము గరీబులు ఉన్నోళ్ళం కాదు కదా. మేము కష్టం చేసుకొని కూలి కష్టం చేసుకొని బతికేతోళ్ళ పరిస్థితి ఏంది? మాకు రోడ్డు లేకపోతే రోడ్డు కాళ్ళు ఏళ్ళు మాకు కరెంట్ పోలు లేవు. కరెంట్ పోలు వేయడానికి మాకు ఎవరు లేరు. అప్పుడు దైవం దిక్కు కుడకలేదు. నాకు మున్సిపల్ ఆఫీసు ఇక్కడ అక్కడ ఆర్టీ ఆఫీస్ ఎక్కడ పోయి గవర్నమెంట్ తిరిగి పోలు వేపించుకున్నాం, మోరు వేపించుకున్నాం. అప్పుడు ఎవరు నాన్నతో లేడు. అలా వచ్చి కొన్ని టీఆర్ఎస్ నడుస్తుంది అని ఆయన అది రాంగ్ నడుస్తుంది అని వచ్చి ఒక్కొక్కరు పిలిచి చూడండి, అందరు పిలిచి మాట్లాడి ఒక్కొక్కరి నుంచి ఇల్లు కూడా కొట్టుకుంటే ఒక్కొక్కరు నాకు రాములు అట్లా అందరిని మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి భయపెడుతున్నారు. ఏం లెక్క ఇది? మరి కంప్లైంట్ మీరు పోలీస్ కంప్లైంట్ ఎస్ఐ శ్రీనివాస్ మొత్తం వాళ్ళ మనుషులే. పోలీస్ స్టేషన్నే వాళ్ళ మనిషి, మొత్తం ఏసీపీ డీసీపీ మొత్తం వాళ్ళే, మేము కాదు. మేము పోతారు చల్ అదే సత్యావోదం నువ్వు లోకల్ లీడర్తో పట్టుకున్నావురా, నువ్వేంతరా ఆయనకు అని మాట్లాడిండ్రు. మేము పోతే ఎవరు రానిచ్చిండు, పోలీసు దగ్గర రానియలేదు మమ్మల్ని అంత పరిస్థితి చేసింది. ఏం మాట్లాడతామని మేము ఎవరు దాంతో మాట్లాడతామా?
మేము ఉన్నది మా కష్టాలు చెప్పుకుందాం అంటే ఎవరు పట్టించుకున్నా నాతుకులు లేదు. ఎవరు పట్టించుకుంటారన్న మమ్మల్ని ఎవరు చూస్తారన్న కష్టం చేసుకొని బతుకుతున్నాం అన్న మేము. మా పరిస్థితి రోడ్డు వినేసారు. ఏం చెప్తావు చెప్పు. ఎంత బాధపడుతున్నాం మేము, ఎంత ఏడుస్తున్నాం, ఎంత బాధపడుతున్నాం. టాక్స్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏదో చేసి మమ్మల్ని సరే పోయింది అయిపోయింది అనుకున్నాం. ఒక్కొక్కరు పిలిస్తే పోలీసు ఉంది కంప్లైంట్, అయ్యా దేవుడా మీరు దిక్క అంటే నడువా అన్నాడు. లోకల్ లీడర్ పట్టుకొని ఈడు వస్తున్నాడు, నువ్వేం చేస్తావురా భయ్. మేము ఆయన సార్ ఉన్నాడు, సార్ ఆయన మినిస్టర్ అయితే మాకేం పోయినా మా గరీబులం కాలు పట్టుకుంటే ఇలా కొట్టేసాను. అప్పుడున్న ఎస్ఐ గారు ఉండొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ఎస్ఐ గారు, ఆ సిఐ, ఆ ఏసీపీ, డీసీపీ ఎవరు ఉండొద్దు. అప్పుడున్న వాళ్ళు నేను చెప్తున్నా. చెప్పు మళ్ళీ కావాలంటే మళ్ళీ మీడియాలో చెప్పాను. మమ్మల్ని నిలగొట్టేసిండు. వాడిపోతే చాలని కాయిదాలు ఉన్నారా మీవి తీసుకొని నడువురా అని మమ్మల్ని నిలగొట్టేసిండు. ఎంత పరిస్థితి మమ్మల్ని చేశాను మాకు తెలుసు. మా కష్టాలు మాకు తెలుసు. 2006 నుంచి బురదల వాడి వస్తున్నాం. ఇయ్యలు ఉద్యమాలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్నారు? ఎవరు లేరు. ఏదో దైవం ఆయన పట్టించుకుంటే మాకు మా బతుకులు బయట పడతాయి. అది మా పాట. అంటే ఇప్పుడు మీరు అన్నాడు, ఇప్పుడు దానం ఒరిజినల్ కాగితాలు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఇక్కడ ఒరిజినల్ ఆడ 5 ఎకరాలు ఉంది జయమ్మ ల్యాండ్. నువ్వు తీసుకున్నావు, నేను వద్దంటూ లేము. నువ్వు తీసుకో. మమ్మల్ని కూర్చోవడం ఏంది? ఒరిజినల్ కాగితాలు మాతోనే ఉన్నాయి. మాకు అప్పుడు రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి. ఏదో కొనుక్కున్నాం మేము, ఇట్లా అదే నోటి చేసుకున్నాం, ఇలా బతుకుతున్నాము. రిజిస్టర్ చేసుకుంటే మాత్రం డబ్బులు లేవు. ఊరికి అసలు చేసుకునే వాళ్ళు మరి ఇలా లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని నా ఇల్లు అప్పు కూడా తీరలే. నేను నా ఇల్లు ఇంకా అప్పు కూడా తీరలే. నేను 2 ఎకరాల జాగా ముక్కున్నా. కిరాయిలు కట్టలేము. మీరు హైదరాబాద్లో 3 పిల్లలు చేస్తేనే బతుకు. కిరాయిలు కట్టలేము, బతకలేము. అందుకే నేను అప్పు సొప్పు చేసి ఇల్లు కొనుక్కున్నా. హైదరాబాద్లో ఇల్లు ఉండాలనేది నా కోరిక. నేను కొనుక్కున్నా. నా లెక్క ఇంతమంది అంత మిడిల్ క్లాస్ బతుకులు ఇవి చేసుకుంటే బతికేటోళ్ళం. ఇప్పుడు మీకు లైవ్లో చూస్తున్నారు. ఏమన్నా పెద్ద మేము ఉన్న లెక్క కనబడుతున్నామా, లేకపోతే ఎంత ఎట్లా కనబడుతున్నాయి, మా ఇండ్లు ఎట్లున్నాయి, మా బతుకులు ఎట్లున్నాయి. అందుకే రేవంత్ అన్న ఇప్పటికైనా దయచేసి కనీసం కొత్త పరిపాలన వచ్చింది. ఈ కొత్త పరిపాలన మాకు న్యాయం జరగాలి. జరగకపోతే అదే సీఎం క్యాంపస్ దగ్గర అందరం ఇట్లనే నిరాహార దీక్ష చేస్తాం. సో ప్రస్తుతం అయితే మనం ప్రకాష్ నగర్ ఏదైతే ఎక్స్టెన్షన్